వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఒకదాన్నొకటి ఢీకొన్న ఆటో, కారు, లారీ స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. అయితే నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ లో గుమ్మడిదల దగ్గర ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 3 వెహికల్స్ ఢీకొనడంతో బీభత్సం జరిగింది. అయితే నర్సాపూర్ రోడ్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఏ సమయంలో జరిగింది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ అడవిలో ఒక 15-20 నిమిషాల క్రితం మాత్రము కారు అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి 2 ఆటోలకు మరో లారీకి ఢీకొనడంతో ముగ్గురు మాత్రం అక్కడనే స్పాట్ లో చనిపోవడం జరిగింది. మరొక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంటే నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం మాత్రం గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది కనుక నర్సాపూర్ ఆసుపత్రి దగ్గర ఉంటుందని చెప్పి ఆ క్షతగాత్రులను అక్కడికి తరలించారు. రీత్యా ఇది చూడొచ్చు, నిజంగానే అతివేగం. ఆ తర్వాత ఆ నర్సాపూర్ ఫారెస్ట్ అడవిలో జాతీయ రహదారిపై కొన్ని మూల మలుపులు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కానీ ఆ డ్రైవింగ్ చేసే వాహన డ్రైవర్ అది గమనించకపోవడం, ఆ తర్వాత కూడా అతివేగంగా రావడం వల్లనే ఈ 2 ఆటోలకు ఢీకొట్టి కారు, ఆ తర్వాత లారీకి కూడా ఢీకొనని చెప్తున్నారు. అక్కడ మాత్రము ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ఆ ముగ్గురు మాత్రము స్పాట్ లోనే చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న దూది ఐశ్వర్య, పాపగారి మానిష, సుగ్రాలకు చెందిన మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు పరిస్థితిలో విషమంగా ఉన్నట్లు కొంత అయితే పోలీసుల ద్వారా సమాచారం అయితే మనకు రావడం జరిగింది. నిజంగా అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇక హైదరాబాదు ఆ జాతీయ రహదారి మెదక్ వెళ్లే నర్సాపూర్ ఫారెస్ట్ అడవిలో జరిగిన ప్రమాదం వద్ద ఆ బీభత్సం జరగడంతో ఒక 2 ఆటోలు లారీ కారు ఢీకోవడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ తర్వాత కూడా వాటిని కూడా క్లియర్ చేసే పనులు మాత్రము ఆ నర్సాపూర్ పోలీసులు మరి నిమగ్నమై ఉన్నారు. రీత్యా అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు అయితే స్థానికులు అంటే ఇక్కడ ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఆటో ఎక్కడి నుంచి వెళ్తుంది, కారు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా కారు నెంబర్ తో పాటు అక్కడ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ వివరాలు, ఆ క్షతగాత్రులకు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. ముందుగా మరి అక్కడ ఎందుకంటే ట్రాఫిక్ బాగా వస్తుంది కనుక వాటిని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వీటిని ఏవైతే ఆటోలు కారు ఢీకొన్నాయో వాటిని మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పక్కకు క్రేన్ సాయంతో తీసేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ క్లియర్ చేస్తూ ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం క్షతగాత్రులను నర్సాపూర్ ఆసుపత్రి తరలించారు 108 లో. ఆ తర్వాత ఎవరైనా ఇంకా ప్రమాదకరంగా ఉంటే మాత్రం క్షతగాత్రులు మరొక ఇద్దరిని కూడా హైదరాబాద్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విధంగా నర్సాపూర్ ఆసుపత్రిలో మాత్రం వాళ్ళకి ప్రాథమిక శిక్షలు నిర్వహించిన తర్వాత హైదరాబాద్ గాంధీకి రిఫర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. నిజంగానే ఉదయం 8 గంటలకు మెదక్ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్తున్నట్టు కారులో ప్రయాణిస్తున్న కొంత పోలీసులకు సమాచారం అందింది. నిజంగా అటలు కూడా లోకల్ అటలు కూడా అక్కడ 70-80 స్పీడ్ లో వచ్చినట్లు ఆ సమయంలో కూడా ఆ మూల మలుపు ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నట్టు తెలుస్తుంది. సూచిక బోర్డులు హెచ్చరికలు కూడా వీళ్ళు పాటించకపోవడం, అతివేగం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా నిజంగానే ఆ లారీ కూడా డ్రైవర్ సడన్లీ బ్రేక్ వేయడం వల్ల కూడా కొంత అక్కడ ప్రమాదాన్ని కూడా కంట్రోల్ చేసినట్టు తెలుస్తుంది. లేదంటే 2 ఆటోలకు ఢీకొట్టిన కారు మళ్ళీ ఈ లారీ కూడా ఢీకొని ఆ తర్వాత ఆగిపోవడం జరిగింది. ఇందులో మాత్రం కారులో ఉన్న వాళ్ళకి మాత్రం తీవ్ర గాయాలైనాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మాత్రం 2 మహిళలు, మరో వ్యక్తి మాత్రం ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. రీత్యా ప్రస్తుతం ఆ తీవ్ర గాయాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇప్పటి వరకు అయితే నర్సాపూర్ కు మాత్రం ఒక ముగ్గురిని ఆటోలో ప్రయాణిస్తున్న వారిని అక్కడికి తరలించారు. వాళ్ళకి ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత గాంధీకి రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే తీవ్ర గాయాలైన కనుక అక్కడ నుండి వాళ్ళు కోలుకుంటారో లేకుంటే మెరుగైన వైద్యం కోసం ఆ గాంధీకి రిఫర్ చేయాలని చెప్పి వైద్యుల సూచన మీకై అక్కడికి తరలించే అవసరం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ పోలీసులు మాత్రం అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత కారును 2 అడుగులు మాత్రము ఆ రోడ్డు మీద బీభత్సంగా చెల్లుచెదరైపడ్డ కారు శవాలు, ఆ తర్వాత గాయపడ్డ వారందరినీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి హైదరాబాద్ తరలించిన తర్వాత మెరుగైన వైద్యం అందించే ఆలోచనలు కూడా ఆ వైద్యుల సూచన ప్రకారంగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రీత్యా రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. రైట్, డిస్టర్బింగ్ విజువల్స్ అయితే చూస్తున్నాం మనం. ఇద్దరైతే మృతి చెందారు. ఈ ఘటన అయితే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. అయితే ఒకదాన్నొకటి ఢీకొన్నాయి ఆటో, కారు అలాగే లారీ. స్పాట్లోనే 2 మృతి చెందారు. ఈ నర్సాపూర్లో ఫారెస్ట్ రోడ్లో గుమ్మడిదల దగ్గర ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే మెదక్ అని కూడా మనం తెలుస్తుంది. అయితే 3 వెహికల్స్ ఢీకొనడంతో బీభత్సం అయితే జరిగింది. అక్కడ నర్సాపూర్ రోడ్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. 2 అయితే మృతి చెందారు.
అయితే ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఆటో, కారు, లారీ స్పాట్లోనే 2 మృతి చెందారు.